హలో మై ఫుడీ గ్యాంగ్, ఎలా ఉన్నారు? అందరూ కుశలంగా? నమస్కారం, మీ చెఫ్ అమ్మ రిపోర్టింగ్. ఇంతకీ చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా. వచ్చిందండి, చాలా చాలా బిజీ అయిపోయావా? అమ్మో, ఇంత బిజీ అయిపోతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఎంత టెన్షన్! వామ్మో, క్లౌడ్ కిచెన్ అంటే ఏమో అనుకున్నా, బట్ సీరియస్లీ గైస్, ఇట్ ఈస్ వెరీ 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 టఫ్ జాబ్ గైస్. యాక్చువల్లీ సండేనే బ్లాగ్ తీద్దాం అనుకున్నా గైస్. ఏవేవో ముందు రోజు ఏవేవో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక, కానీ అవేవి కుదరవని జస్ట్ స్టార్ట్ చేశాకే తెలుసుకున్నాను. ఎందుకంటే చాలా 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 నర్వస్, టెన్షన్, ఫుల్ హడావిడి అండి. అలా వస్తుంటాయి ఆర్డర్స్. వెంటనే పరుగు 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 ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉండాలి. బికాజ్ మనం కొన్ని ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని ఫుడ్స్. బికాజ్ దిల్ గివ్ ఓన్లీ లైక్ 15 minutes టైం అండి మాకు. అబ్బబ్బా అంటే కొంచెం ఒక 5 minutes అట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ 20 minutes ఫుడ్ అంటే చాలా కష్టం కదండి. అది ఒక ఐటెం కాదండి, ఒకరు లైక్ 2-3 అలా పెట్టుకుంటారు. అది మాకు అడ్వాంటేజే అనుకోండి, బట్ స్టిల్ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కదా. సో మొబైల్ పెట్టి వ్లాగ్ తీయడానికి అస్సలు అవ్వట్లేదు. బట్ డెఫినెట్లీ ఐ ట్రై టు టేక్ ఎవ్రీ వీడియో. యాక్చువల్లీ నేను డే 1 of 30 vlogs అలా ప్లాన్ చేసుకున్నానండి, బట్ సీరియస్లీ గైస్ అస్సలు కుదరలేదు. సో ఈ వీక్ మొత్తం నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఇప్పుడైతే చెప్పలేను. బికాజ్ జొమాటో నుంచి నాకు పేమెంట్ రిలీజ్ అయ్యేప్పుడు మాత్రమే నేను చెప్పగలను. డే 1 అంటే సండే అయితే నేను మంచిగా దేవుడికి దండం పెట్టేసుకుని నా కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. అలా కిచెన్ ఓపెన్ చేయగానే ఠంగనని బెల్ల కొట్టిందండి. మధ్యలో టెన్షన్, నర్వస్, బట్ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ మార్నింగే రావడం నిజంగా చాలా హ్యాపీ అండి. ఫస్ట్ కస్టమర్ ఎవరు తెలుసా? సురేష్ కుమార్. లైక్ హీఈస్ ఫ్రమ్ బృందావన్ లేఅవుట్, కేఆర్పురం. కానీ అతని నెంబర్ అయితే మాకు దొరకలేదండి. ప్లీజ్ మీరు చూస్తే కనుక ఇదిగోండి, సురేష్ కుమార్ ఆర్డర్ చేసినవి 2 fruit bowls, 1 పడ్డు అండ్ 2 అక్కి రొట్టి. ప్లీజ్ మిస్టర్ సురేష్ కుమార్, మీరు ఈ వీడియో చూస్తే కనుక దయచేసి నాకు కాల్ చేయండి. బికాజ్ ఫస్ట్ కస్టమర్ మీరే కాబట్టి మా నుంచి మీకైతే కంపల్సరీ గిఫ్ట్ అనేది మీకు చెందుతుంది. యాక్చువల్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుదాం అనుకున్నా, బట్ స్టిల్ వీ డిడెంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ ఫ్రమ్ జొమాటో రిగార్డింగ్ యువర్ నెంబర్. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీరు చూస్తే డెఫినెట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి, లేదా నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే మీరు మా కస్టమర్ అండి, ఫస్ట్ కస్టమర్. రియలీ ద డే మేడ్ మీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్ అవర్ మిస్ అమ్మ హోమ్ ఫుడ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్డరింగ్. ప్లీజ్ గెట్ యువర్ గిఫ్ట్ బై కాంటాక్టింగ్ అస్. అండ్ సెకండ్ కస్టమర్ ఎవరంటే కృతిక గారు. దట్ ఈస్ ఆఫ్లైన్ కస్టమర్. సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అవర్ మిస్ అమ్మ హోమ్ ఫుడ్స్ అండి. నేను చెప్పినట్టుగా అయితే ఫస్ట్ 2 customers అయితే నా నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది వాళ్ళకి చెందుతుంది. సో ఫస్ట్ ఈజ్ మిస్టర్ సురేష్ కుమార్ అండ్ సెకండ్ ఈజ్ కృతిక. థ్యాంక్ యూ సో మచ్ కృతిక అండ్ సురేష్ కుమార్ గారు. అండ్ థర్డ్ కస్టమర్ ఐ థింక్ లైక్ 12:42 అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు. సారీ దివ్యారెడ్డి చిన్న. బికాజ్ నేను ఆ పాటికి ఇంకా నా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేకపోయినా. బికాజ్ ఆ రోజు మన మాస్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. బికాజ్ సండే కాబట్టి సో కొంచెం లేట్ అయింది. బగారా రైస్, చికెన్ కర్రీ అనేది వీళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ. సారీ, మేము ఇదైతే రిజెక్ట్ చేయబడింది. సారీ 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 దివ్యారెడ్డి చిన్నం గారు. అండ్ డెఫినెట్గా మీరు మళ్ళీ మా మిస్ అమ్మ హోమ్ ఫుడ్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఖచ్చితంగా మంచి టేస్టీ ఫుడ్ అయితే మీకు అందజేస్తాం. అండ్ ఇంకోటి 11:26 లైక్ రఘురామ్ గారు. ఇవన్నీ మా ఆర్డర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ గైస్. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నాకైతే రిపీటెడ్ కస్టమర్స్ అయితే ఆర్డర్ చేస్తున్నారు. లైక్ ఫ్రూట్ బాల్స్, టెంపుల్ స్టైల్ పులియోగరి,
and lemon rice and kebab. It is very special from us, and thank you so much for reordering and trusting our Misama Home Foods. Vamo, full tensions and but still I am so happy and very happy for ordering from Misama Foods. డే 1 ఎలా ఉందంటే లిటరలీ లైక్ మిసామా హోమ్ ఫుడ్స్ అనేది మిసామా ఫైర్ ఫుడ్స్ అయిపోయింది అనుకోండి. అంత గడిగా ఫాస్ట్ అక్కడ డెలివరీ బాయ్ ఏమో కాల్ చేసేస్తాడు, ఇక్కడేమో నేనేమో 5 minutes అట్లా యాడ్ చేసుకుని, మనకి 5 minutes మాత్రమే ఉంటుందండి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి. తర్వాత డెలివరీ బాయ్ వెయిట్ చేస్తాడు, బట్ ఒకవేళ మనకి రిజెక్ట్ చేస్తే మనకి పెనాల్టీ అనేది పడుతుంది. బికాస్ నాకు యాక్చువల్లీ చాలా పెనాల్టీలు పడినాయండి. చూడండి, రిజెక్టెడ్ బై రెస్టారెంట్, ఇది క్లిక్ చేస్తే నాకైతే 10% ప్రతి లైక్ నియర్లీ 4 to 5 అనేది నేను రిజెక్ట్ చేశాను. బికాస్ స్టార్టింగ్ నాకు టైం సరిపోలేదండి కుక్ చేయడానికి. సడన్ గా 2-3 ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. బట్ సారీ ఫర్ రిజెక్టింగ్ ద ఆర్డర్స్ ఫర్ హూమ్ ఐ రిజెక్టెడ్ ద ఆర్డర్స్. అండ్ నాకు పెనాల్టీ కూడా పడిందండి 10%. అండ్ మరి డే 3 వరకు అది తెలియలేదు. డే 3 తర్వాత చూసుకున్నా. లైక్ నియర్లీ ఈ వీక్ అయితే ఫుల్ లాస్ ఏనండి, ఏం ప్రాఫిట్ అయితే మోస్ట్లీ రాదు. బికాస్ పెనాల్టీస్ ప్లస్ ఫస్ట్ డే బై 1 get 1 అనేది పెట్టే ఆఫర్, ఇట్స్ ఓకే. బట్ చాలా ఫుడ్ అనేది చాలా వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అంటే నేనైతే ఏం పడేయలేదండి, కొంచెం మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసాను. ఫుడ్ అయితే వేస్ట్ అయితే కాలేదు, బట్ మనకైతే అందులో నుంచి 1 రూపీ కూడా రాలేదండి. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ అండి నాకు అండ్ స్విగ్గీ కస్టమర్స్. బికాజ్ స్విగ్గీ కస్టమర్స్ కొంతమంది ఉంటారు, జొమాటో కస్టమర్స్ కొంతమంది ఉంటారు. సో స్విగ్గీతో కూడా నేను రిజిస్టర్ అయ్యాను జస్ట్ 2 days బ్యాక్. మోస్ట్లీ ఇట్ విల్ యాక్టివేట్ టుమారో. సో ప్లీజ్ అవర్ ఫుడ్ ఈస్ అవైలబుల్ ఆన్ జొమాటో అండ్ స్విగ్గీ అండ్ ఆఫ్లైన్. అండ్ ఇంకోటి ఏమంటే మేము మోస్ట్లీ లైక్ మాకు ఎక్కువ ప్రోటీన్ బౌల్స్ లైక్ ఫ్రూట్ బౌల్స్, ఫ్రూట్ సలాడ్ ఇవనేది ఎక్కువ మాకు వస్తున్నాయి. బికాజ్ కాస్ట్ అన్ని రెస్టారెంట్ కంపేర్ చేస్తే మనదైతే చాలా తక్కువగానే ఉంది. అండ్ టేస్టీగా కూడా ఇస్తాం. అండ్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్ ఫ్రమ్ మిసమా హోమ్ ఫుడ్స్. అండ్ సో కొన్ని చేంజెస్ అయితే అయ్యాయి మెనూలో. లైక్ నాట్ లైక్ చేంజెస్, వీ యాడెడ్ సమ్ లైక్ ప్రోటీన్ బౌల్స్, లైక్ ఎవ్రీథింగ్ వాట్ ద డైట్ పీపుల్ లైక్, మోస్ట్లీ లైక్ వెజిటబుల్ సలాడ్, sprouted, like everything, like healthy air fried snacks, everything we added. Please check on Misama Home Foods. అండ్ నేనైతే నాకు ఈ వీక్ లైక్ సండే టు ఈ సండే ఎంత పేమెంట్ అనేది జొమాటో నుంచి పడిందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. లైక్ సారీ గైస్, నేను యాక్చువల్గా డే 1 అలా చేద్దాం అనుకున్నా కానీ బట్ స్టిల్ నాకు కుదరలేదు. బట్ నెక్స్ట్ వీక్ నుంచి డెఫినెట్ గా చేస్తాను. అండ్ దిస్ వీక్ మొత్తం పే అవుట్ మీకు నెక్స్ట్ వీడియో అనేది నేను కంపల్సరీ పెట్టాను. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో గైస్. ప్లీజ్ like, share, comment and subscribe guys. Bye bye. Love you.